కంటెంట్ కోసం దెయ్యాలు లేవని ప్రూవ్ చేయడానికి వెళ్ళారు. కానీ ఆఖరికి వాళ్ళే కంటెంట్ అయిపోయారు. 'ఏసా' మూవీ చూసే ముందు స్పైన్ చిల్ హారర్ ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ రియాలిటీలో మనకు భయం వేసిందా? లేక బోర్ కొట్టించిందా? సర్వైవల్ థ్రిల్లర్ అని చెప్పారు భయ్యా. కట్ చేస్తే సర్వైవల్ అయ్యేది అందులో క్యారెక్టర్స్ కాదు మనమే. గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది సినీ కార్డ్ తెలుగు ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ 'ఈసా'. డిసెంబర్‌లో రిలీజ్ అయింది 2025లో. ప్రెజెంట్ సైలెంట్‌గా ఓటీటీలో ల్యాండ్ అయింది. మెయిన్ కాస్ట్ వచ్చేసి ఆదిత్య తరుణ్, హెబ్బా పటేల్ అండ్ సిరి హనుమంతు. జనరల్లీ హారర్ మూవీస్‌లో కాన్సెప్ట్ ఒక్కటే ఉంటుంది. ఒక బంగ్లా, ఒక దెయ్యం, రివెంజ్. కానీ ఇందులో కొంచెం మిత్ బస్టింగ్ యాంగిల్ ట్రై చేశారు. అయితే సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ అందరూ దయ్యం లేదు అని ప్రూవ్ చేయడానికి వెళ్తారు. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది రివ్యూలో స్పాయిలర్స్ లేకుండా చూద్దాం. అంత సింపుల్ గా చెప్పాలంటే మన మెయిన్ క్యారెక్టర్స్ అందరూ దయ్యాలు అండ్ మూఢనమ్మకాల వేటి నమ్మరు. సొసైటీలో దయ్యాలు ఉన్నాయని చెప్పి ఫేక్ భావాలని ఎక్స్పోజ్ చేయడం వీళ్ళ పని అనమాట. అయితే ఈ ప్రాసెస్ లో వాళ్ళకి ఒక ఛాలెంజ్ ఎదురవుతుంది. ఒక విలేజ్ లో ఏసా అనే ఒక ఆత్మ ఉందని వాళ్ళకి తెలుస్తుంది. అయితే అది ఫేక్ అని ప్రూవ్ చేయడానికి అక్కడికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఎదురైన విచిత్రమైన అనుభవాలు ఏంటి, అసలు అక్కడ ఉన్న ఆత్మ నిజంగానే దెయ్యమా లేక మనుషులు చేసిన మాయా? ఈ సర్వైవల్ గేమ్ లో ఎవరు మిగిలారు ఎవరు మింగారు అనేది ఈసా ఒక స్టోరీ. కాన్సెప్ట్ వర్సెస్ ఎగ్జిక్యూషన్. కాన్సెప్ట్ పేపర్ మీద బాగుంది. సైన్స్ వర్సెస్ దెయ్యాల గురించి. ఫస్ట్ హాఫ్ లో ఇన్వెస్టిగేషన్ యాంగిల్ ఆ సెటప్ కొంచెం ఇంట్రెస్ట్ గా క్రియేట్ చేశారు, బాగానే ఉంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మూవీ రొటీన్ రన్ అని చేసి థ్రిల్లర్ గా మారిపోతుంది. లాజికల్ మిస్ అయితే మ్యాజిక్ కోసం ట్రై చేశారు. నెక్స్ట్ హారర్ అండ్ అట్మాస్ఫియర్. హారర్ మూవీస్ కి ప్రాణం సౌండ్ డిజైన్. మ్యూజిక్ డైరెక్టర్ స్వరసాగర్ బీజిఎం కొన్ని చోట్ల బాగానే ఉంది. యంగ్స్టన్ లైట్ బిల్డ్ చేశారు, బాగానే అనిపించింది. కానీ విజువల్స్ ఇంకా కొంచెం బెటర్ గా ఉండాల్సింది. జంప్ స్కేర్స్ ఉన్నాయి కానీ అవన్నీ మనల్ని అంత భయపెట్టవు. జస్ట్ సౌండ్ పెంచి బూ అన్నట్టు ఉంటాయి అంతే. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ క్యారెక్టర్స్ అండ్ అందరూ బాగానే చేశారు, బాగానే ఉంది. హెబ్బా పటేల్ కూడా స్క్రీన్ ప్రెసెన్స్ బాగానే ఉంది, ఎమోషన్స్ బాగానే పలికించింది. సిరి హనుమంత్ స్కోప్ కొంచెం ఇంకా ఉండాల్సింది, బాగానే డీసెంట్ గా చేశారు. మూడు ప్లస్ మైనస్ గురించి మాట్లాడితే ఫస్ట్ ప్లస్ పాయింట్లు చూద్దాం. స్టోరీ స్టార్టింగ్ పాయింట్ ఇంట్రెస్ట్ ఉంది, బాగానే ఉంది. అండ్ బీజం స్వరసాగర్ మ్యూజిక్ కొన్ని సీన్స్ ని మాడలు పెట్టి చేసింది. ఇంకా అంటాం వచ్చేసి దగ్గర 2 గంటలు ఉంటది, ఇంకా సాగితే మేము సాగిపోదాం, బతికించారు. మైనస్ పాయింట్ల గురించి మాట్లాడాలంటే వీక్ స్క్రీన్ ప్లే. సెకండ్ హాఫ్ లో గ్రిప్ అయితే చాలా మిస్ అయింది. ప్రెడిక్టబిలిటీ ట్విస్ట్ లో మనం ఈజీగా గెస్ట్ చేసి వచ్చి పెద్ద ఏమన్నది. నెక్స్ట్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కొంచెం కాటనీస్ కనిపించాయి. సో ఇది ఎవరి కోసం అంటే ఈ మూవీ హారర్ లవర్స్ అయితే మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా జస్ట్ టైం పాస్ చూడాలనుకుంటే ఈ మూవీ మీకు నచ్చేస్తుంది. అయితే ఫ్రెండ్స్ తో చూడాలనుకునే వారికి నైట్ టైం లైట్స్ ఆఫ్ చేసి కామెంట్స్ చేసుకుంటూ చూడాలంటే అది టైం పాస్ సెట్ అవుద్ది. ఫ్యామిలీకి అయితే పర్లేదు, ఏదో అలా చూసుకోవచ్చు టైం పాస్. థ్రిల్లర్ ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతారు పక్క, ఎందుకంటే ట్విస్ట్లు ఏం పెద్దగా ఉండవు, కిక్ కూడా రాదు మీకు. ఫైనల్ గా మూవీ గురించి చెప్పేది ఏంటంటే ఇది ఒక యావరేజ్ సర్వైవల్ థ్రిల్లర్. స్టార్ట్ చేసిన విధానం బాగున్నా, ఎండ్ చేసిన విధానం రొటీన్ గా ఉంటుంది. థియేటర్ లో మిస్ అయినా ఓటీటీలో వాచబుల్ కంటెంట్, కానీ ఒక్కసారి వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. మీకు హారర్ మూవీస్ లో ఏది ఎక్కువ ఇష్టం? స్లోగా భయపెట్టేవా లేదా జంప్ స్క్వేర్స్ గా వచ్చే మూవీలా? కింద కామెంట్ చేసండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా. ఉంటా మరి.